అందరికీ నమస్కారం అండి. నేను ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫస్ట్ ఆనంద్ రవి గారు అండ్ మా గుప్తా గారు. అండ్ ఆనంద్ రవి గారి గురించి చెప్పాలి అంటే చాలా చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను ఆయన ఫస్ట్ ఇందాక మెన్షన్ చేశారు పేరెంట్స్ అనే సినిమాకి నేను కూడా వర్క్ చేశాను. అక్కడి నుంచి ఆయన నాకు పరిచయం. సో ఆయన నా గురువు ప్లేస్లో నేను పెడతాను. ఆల్రెడీ మీకు చెప్పాను సార్ చాలాసార్లు. అండ్ ఆయన రైటింగ్స్ ఎలా ఉంటాయంటే ఎక్సలెంట్ అండి. అసలు ఇప్పుడు కూడా చూస్తే కూడా అంటే ప్రీవియస్గా నీడపోయిందని చెప్పటం అండ్ ప్రతినిధి మూవీలో అదేంటి పెట్రోల్కి చేంజ్ ఇవ్వండి నేను సీఎంని రిలీజ్ చేస్తా అని చెప్పటం, ఇట్లాంటి హుక్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. సేమ్ అదే హుక్ పాయింట్ ఇప్పుడు ఒక గేదె దయ్యంగా నాకు అది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఏమంది అంటే అంబా నిధి అది అసలు అక్కడ నేను మళ్ళీ సెకండ్ టైం చూసినప్పుడు కూడా అది నాకు ఒక హై పాయింట్ అనమాట. చాలా బాగుంది సార్. పక్కా ఇది హుక్ చేస్తుంది ఆడియన్స్ని. అండ్ ఈ మూవీ స్టోరీ కూడా నాకు చెప్పారు ఆల్రెడీ. చాలా ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇది నా జానరే. సో ఇందాక వచ్చేటప్పుడు కూడా ఆ కపాలాలు అవన్నీ చూసి కూడా కొంచెం ఎగ్జైట్ అయ్యాను, ఎందుకో తెలియదు. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ గుప్తా గారు, ఇంక సార్ గురించి ఏం చెప్పాలి. నా పొలిమేర ఫస్ట్ మూవీ మేమే కలిపి చేసాము. అండ్ పొలిమేర అనే కాన్సెప్ట్ పుట్టింది మా ఇద్దరి మధ్యలో. సో ఇప్పుడు అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ త్వరలోనే పొలిమేర 3 కూడా మేము స్టార్ట్ చేసేస్తున్నాము. అయిపోయింది, స్టార్ట్ కూడా అయిపోయింది. అండ్ కమింగ్ సూన్ అది. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. దీంతో ఇంకా నెక్స్ట్ ఈవెంట్స్ ఇంకెంత క్రియేటివ్గా ఉంటాయని నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఇప్పుడే ఆల్రెడీ ఇన్ని కపాలాలు వాడేశారు, ఇంకా నెక్స్ట్ ఎన్ని వాడతారు ఏంటి అనేది కూడా చూడాలి. శ్మశానంలో సార్ ఇది మనకు పెట్టాలి సార్. ఇది పొలిమేరలో మేము చేయాల్సింది, ఇప్పుడు సార్ చేస్తారు పక్క. శ్మశానంలో ఉంటుంది నెక్స్ట్ ఈవెంట్. అందరూ వస్తారో రారో తెలీదు. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. అండ్ వచ్చిన వశిష్ఠ గారికి అండ్ సాయి రాజేష్ గారికి సార్ హాయ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కపాలాలు చూస్తే భయపడే వాళ్ళని చూసాను సార్, కానీ ఎక్సైట్మెంట్ ఉంది, ఆనందం వేస్తుంది అనేది మిమ్మల్ని సార్ చూసాము. పొలిమేర 3 కాదు సార్, వెళ్తున్నారు అర్థమవుతుంది నాకు. సో అండ్ దివి గురించి చెప్పాలి. దివి నాకు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్. అండ్ ఇప్పుడు కూడా ఇందులో చూసింది అంటే నన్ను మిస్లీడ్ చేశారని అర్థమైపోయింది. ఆ అమ్మాయి దయ్యం కాదు, నాకు తెలిసిపోతుంది. కాకపోతే ఆ షాట్ ఒకటి చాలా బాగా నిజంగా దయ్యంగా అనిపించింది. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అమ్మ. అండ్ డాకిని గారు స్పెషల్ మెన్షన్ ఫర్ యూ, బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. నౌ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ సాయి రాజేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము.